పరమగీతములు మొదటి అధ్యాయం 4వ వచనం. ఎవరైనా చదివి సాయం చేయగలరు? నన్ను ఆకర్షించుము, మేము నీ యుద్ధకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురమునికి నన్ను చేర్చుకొని నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. చాలా. ద్రాక్ష అయితే ఇక్కడ పరమగీతంలో మనం చూసుకుంటే ఇది సొలొమోన్ రచించాడు. ఇది ఏంటంటే సంఘానికి దేవునికి అంటే యేసుక్రీ మధ్య ఉన్న మాటలు, ఆ యొక్క సంభాషణ గురించి మనకి పరమగీతాలంతా కూడా చెప్పబడుతూ వస్తుంది. సంఘం ఏ విధంగా ప్రేమిస్తూ వస్తుందో, ప్రభు సంఘాన్ని ఏ విధంగా ఆ ఆ ఆ మాటలు అనేవన్నీ కూడా దీనిలో ఎంతో గూఢమైన భావాలు దీనిలో ఉంటూ వచ్చాయి. అయితే ఇక్కడ చూసుకుంటే మొదటి అధ్యాయం 4వ వచనంలో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము. అయితే ఇక్కడ చూసుకుంటే నన్ను ఆకర్షించుము అంటే ఇక్కడ మనకి ఉంటది కదా, తండ్రి ఆకర్షించనిది ఎవరు కూడా ప్రభు యొద్దకు రాలేవరు. అంటే తండ్రి ఆకర్షిస్తేనే కదా మనందరం కూడా ఈ లోకంలో అన్ని జనాంగంగా ఉంటూ వచ్చాము, దేవుణ్ణి ఎరగిన వారంగా. తండ్రి మనల్ని అందరినీ కూడా ఆకర్షిస్తూ వచ్చాడు. ఆకర్షించడాన్ని బట్టి మనం ఆ సువార్త యందు విశ్వాసం ఉంచి మనందరం కూడా రక్షించబడుతూ వచ్చిన వారంగా ఉన్నాము. రక్షించబడుతూ వచ్చాము, సరే, ఓకే. కానీ దినదినము కూడా, ప్రతి దినము కూడా మనం ప్రభు చేత ఆకర్షించబడుతున్నామా, ప్రభు యొద్దకు వస్తున్నామా అనేది మనం ఒకసారి కొన్ని మాటలు మనం చూసుకుంటూ వద్దాము. అయితే దేవుని యొద్దకి మనం ఆ రావాలి. అదే విధంగా దేవుని యొక్క వాక్యం చేత మనం ఆకర్షించబడే వారంగా ఉండాలి. అదే విధంగా చూసుకుంటే లే అంటే ఇక్కడ ఉమ్, ఆ, అంటే ప్రభు యొక్క సన్నిధిని, అంటే వేకువనే ప్రభు యొక్క సన్నిధిని మనం వెతికే వారంగా ఉండాలి. ఇంకా అదే విధంగా ఆయన యొక్క ముఖ దర్శనమును లేవగానే ఆయన యొక్క ముఖ దర్శనములు చేసుకునే వారంగా ఉంటూ రావాలి. ఇక్కడ ఏంటంటే మనం అంటే శ్రీలంగా కొన్ని కొన్ని అంతే అంతకు ముందు అంటే ఈ ప్రార్థనా గ్రూపులు మనకి లేకముందు నా విషయం చెప్తూ వస్తున్నాను. ఆ ఒక రోజు చేసుకునే వాళ్ళము, కొంచెం లేటుగా లేస్తే ఒక రోజు చేసుకోలేని స్థితిలో ఉంటూ వచ్చాం. కానీ ఎప్పుడైతే ఆ గ్రూపులలో జాయిన్ అవుతూ వచ్చాం, ఎవ్రీడే ఇంకా ప్రతి దినము కూడా ప్రభుతో మార్నింగ్ ఆ ఆ ప్రభుతో గడపటం అనేది నేర్చుకుంటూ వచ్చాం. ఒకవేళ కొంచెం బలహీనతల వల్ల లేటుకు లెగిసినా మళ్ళీ ప్రార్థన కంపల్సరీ చేసుకొని వాక్యం చదువుకోవడం అనే స్థితిలోనికి ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందుతూ వచ్చారు. అంటే ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకునే వారముగా ప్రతిదినం మనందరం ఉంటూ వస్తున్నాము. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తాడు. ఇంకను మనం కొన్ని చూసుకుంటే కొన్ని విషయాలు యోహాను సువార్త 21వ అధ్యాయం ఆ, 4వ వచనం ఒకసారి యోహాన్ సువార్త 21:4. సూర్యోదయం మగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. మనకి ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. ప్రభు యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనపడుతూ వచ్చాడు. ఇది ఈ సందర్భం మాత్రం ఆయన మూడోసారి ఆ వారికి కనపడిన సందర్భం ఇది. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, మనం చాలా సార్లు ఈ విషయం చూసుకుంటూ వచ్చాము. పేతురు ఏం చెబుతూ వస్తాడు, సిమోన్ పేతురు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, ఎవరైనా వస్తారా అని అంటే అక్కడున్న శిష్యులు అందరూ కూడా ఆయనతో వెళ్తారు. వెళ్ళి ఆ యొక్క చేపలు పట్టడానికి ఎంతగానో రాత్రంతా కూడా ప్రయాసపడతారు. రాత్రంతా కూడా ప్రయాసపడినా కూడా వాళ్ళకి ఏమీ దొరకదు. అయితే ఇక్కడ చూస్తే సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే సూర్యోదయం అంటే మార్నింగ్ టైంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆ ధరిని నిల్చున్నారు. కానీ వీరెవ్వరు కూడా ఆయన్ని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తూ వస్తున్నారు, ఆ అంటే ప్రభు యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు చెప్పిన విషయాలన్నీ వారు మర్చిపోయిన వారిగా ఉన్నారు. ఏంటి, నేను తిరిగి లేస్తానయ్యా, మళ్ళీ అని మీరు నన్ను చూస్తారు, మళ్ళీ నేను పరవను కోల్పోతాను, ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. వాళ్ళ మధ్య ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అదే విధంగా ఎన్నో వాళ్ళకి చెప్తూ వచ్చాడు, నేను మీ మళ్ళా తండ్రి యొద్దకు వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను.
మీరు నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటూ వస్తారు, అన్ని కూడా చెప్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు మర్చిపోయిన వారిగా ఉంటూ వచ్చారు, చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. పేతురుకైతే దేవుడు చెప్తూ వచ్చాడు కదా, నిన్ను మనుషులు పట్టే జాలరులుగా చేస్తానని చెప్పిన అవన్నీ కూడా మర్చిపోయారు వీళ్ళు. మర్చిపోయిన స్థితిలో ఉండి యథామామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోతూ వచ్చారు. కానీ మనం ఆ విధంగా ఉండకూడదని ప్రభు మనకి ఇక్కడ తెలియచేస్తూ వస్తున్నాడు. అంటే సూర్యోదయం అవ్వగానే ఆయన వారి యొద్ద నిలిచి ఉన్నాడు. అంటే నా బిడ్డలు ఏం చేస్తున్నారు అన్నది దేవుడు నిజముగా ఆయన ఎక్కడ ఉన్నప్పటికి కూడా మనల్ని ప్రతిదీ చూస్తూనే వస్తుంటాడు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మన మాటలైతే మన ప్రవర్తన ఏ విధంగా ఉంటూ వస్తుందని ప్రతిదీ కూడా దేవుడు మనకు చూసేవాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనం మనకు ఉన్న సమయాన్ని, అంటే మనకి ఇప్పుడు ప్రార్థనా కోడికలు ఉంటూ వస్తున్నాయి, అవన్నీ కూడా దేవుడు మనల్ని ఆకర్షించి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి నడిపిస్తూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అంకులు పదే పదే చెప్తున్నారు సండేనే వస్తున్నారు, సండేనే వస్తున్నారు అని చాలా మంది. కానీ ఇంకా అంటే అంత వాక్యం వింటున్నారు, చాలా మంది సరి చేసుకోలేని స్థితిలో ఉంటూ వస్తున్నారు. కానీ మనల్ని అందరినీ కూడా దేవుడు నిజంగా ఎంతగానో ఆ అంటే సమయం ఉన్నప్పటికీ కూడా కొంతమంది నిర్లక్ష్యం కలిగి ఉంటూ వస్తారు. కానీ మనల్ని అందరినీ కూడా దేవుడు ఇటు రీతిగా సిద్ధపరుస్తూ వస్తున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించాలి. ఎందుకంటే అటు ఆకర్షించి మనల్ని అందరినీ కూడా దేవుని సన్నిధానంలో నిలబడి ఆయన యొక్క పరిచర్య చేయట్లో మనల్ని అందరినీ కూడా వాడుకుంటూ వస్తున్నారు. ఇంకా నిర్లక్ష్యంగా ఉండే వారిలో కూడా దేవుడు అటు కార్యాన్ని జరిగించాలని ఎంతగానో హెచ్చరిస్తూ వస్తున్నాడు. సమయాన్ని ఇస్తున్నాడు, ఇంకా వస్తారేమో, ఇంకా వస్తారేమో అని. కాబట్టి మనందరం కూడా అటు రీతిగా ప్రార్థిస్తూనే వస్తున్నాము. వారందరూ కూడా వచ్చేలాగా దేవుడే సాయం చేస్తారు. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనం కూడా ఇక్కడ వాళ్ళు ఎన్నో మాటలు చెప్పినప్పుడు ప్రభువుని మర్చిపోయారు కదా. మన విషయంలో కూడా రక్షించబడినప్పుడు ఎటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాము, రక్షించబడిన కొత్తలో ఎంతగానో భక్తి భయము అంటే అలా మెయింటైన్ చేసుకుంటూ పోతాము. కానీ గడిచే కొలది చాలా అంటే చాలా తగ్గిపోయే స్థితిలో ఉంటూ వస్తాం. కానీ అటు రీతిగా మనం ఉండకూడదని ప్రభు మనల్ని ఇక్కడ హెచ్చరిస్తూ వస్తున్నాడు. అదే విధంగా మనం ప్రతి దినం కూడా ఇంకా ఇంకా ఆసక్తి కలిగి ముందుకు సాగాలని, అదే విధంగా మంచి నేల పడిన విత్తనం ఏ విధంగా ఫస్ట్ వేయగానే ఫలించిద్దా, ఫలించదు కదా. అది 30 దంతలుగాను, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలించేదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి మనం కూడా ఆత్మీయ జీవితంలో ఆ నిర్మలమైన పాలనే ఆ వాక్యాన్ని ప్రతిదినము కూడా తీసుకుంటూ ఇటు రీతిగానే 30 దంతలు, 60 దంతలు, 100 అంతలుగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా వాక్యము ప్రతిదినము కూడా వింటూ వస్తున్నాము, చదువుతూ వస్తున్నాము. మన హృదయాల్లో అది భద్రపరుచుకొని ఆ ప్రకారం జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా ఇక్కడ 5వ వచనం తిరిగి యోహాను సువార్త 21:5 యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళని అడుగుతున్నారు, పిల్లలారా మీ వద్ద ఏమైంది అంటే. దేవుడు అలా పిలిచినప్పుడు కూడా వాళ్ళు ఇంకా గుర్తుపట్టలేకుండానే ఉన్నారు. పిల్లలారా, చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు పిల్లలారా అని కూడా బోధిస్తూ వచ్చినారు, వాళ్ళు సంబోధిస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుకోకుండా మీ వద్ద ఏమన్నా దొరికినాయా అని అంటే వాళ్ళు అంటే దేవుని చిత్తం లేకుండా దేవుని పని జరిగించకుండా వారు వెళ్ళిపోతూ వచ్చారు. అంటే ప్రభువుకు వేరుగా ఉండి మనం ఏమన్నా చేయగలమా? ఏమీ కూడా చేయలేము. ప్రభు చిత్తం లేనిది, ఆ ప్రభు యొక్క సహాయం లేనిది అయితే మనం ఏమీ చేయలేము. కానీ వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి వారికి రాత్రంతా ప్రయాసపడుతూ వచ్చారు, ఏమీ కూడా దొరకలేదు. మనం కూడా అనేక మార్లు మన సొంత ప్రయాసల మీద వెళ్తూ వస్తాము. మన ప్రయాస ఎక్కడ కూడా అంటే అది జరగదు. అంటే దేవుని చిత్తం లేదు, అసలు అది జరగదు. దేవునిపై ఆధారపడి ప్రార్థన చేసుకొని గాని అలా వెళ్ళామనుకో, దేవుని యొక్క కార్యాలు మన పట్ల దేవుడు కంపల్సరీ సఫలపరిచేవాడిగా ఉంటూ వస్తాడు. అదే విధంగా మనము విశ్వాస అంటే రక్షించబడుతూ వచ్చాము, విశ్వాసముగా చేయబడుతూ వచ్చాము. ఆ యొక్క మన దినము ఏ విధంగా ప్రభుతో ఆరంభించాలి, అదే విధంగా ప్రభుతోని ముగించే వారంగా ఉండాలి. ఒక శ్రీలంగా కుటుంబాల్లో ఎన్నో బాధ్యతలు ఉంటూ వస్తాయి. అంటే ఒక ఫ్యామిలీని మనీ వాళ్ళు ఇచ్చినప్పటికీ దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవన్నీ కూడా శ్రీలంగా మనకి ఎన్నో బాధ్యతలు ఉంటూ వస్తాయి.
అయితే ప్రభు యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్క విషయంలో ప్రభు జ్ఞానంను అడిగి మనం పొందుకునే వారముగా ఉండాలి. ప్రభు జ్ఞానం లేనిది మనం దేనిలో కూడా నడిపించబడలేము. సొలొమోను కూడా తన జీవితంలో అడుగుతూ వచ్చాడు కదా, నీకేమన్నా కావాలా సొలొమోను అని అడిగినప్పుడు దేవుడు, నాకు ఈ జనులకు న్యాయం తీర్చే జ్ఞానాన్ని తెలివిని ఇవ్వయ్యా అని ప్రార్థిస్తూ వచ్చాడు. కానీ దేవుడు మాత్రం సొలొమోనుకి ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, అవన్నీ కూడా, ఆ ఘనతను, అవన్నీ కూడా సొలొమోనుకి దేవుడు ఇచ్చిన వాడిగా ఉంటూ వచ్చాడు. ఎందుకు? దేవుడు ఏదైతే అంటే ఆయన బిడ్డలకి ఏదైతే అవసరమో ఆయన, సొలొమోను ఆ విధంగానే అడుగుతూ వచ్చాడు, దేవుని చిత్తానుసారంగా అడుగుతూ వచ్చాడు. కానీ దేవుడు మాత్రం ఆయనకి ఇంకా మిగిలిన ఐశ్వర్యం, ఘనతను కూడా ఇస్తూ వచ్చాడు. మనం కూడా కుటుంబాల్లో మనం ఏ విధంగా మన బిడ్డలని అంటే మన బిడ్డల కొరకు ప్రార్థించడం, అదే విధంగా ఇంకా రక్షణ లేని వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల కూడా ఎన్నో కార్యాలు జరిగిస్తూ వస్తాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగి పొందుకునే వారంగా ఉండాలి. ఈ అంటే ఆ ఏమనాలి, కుటుంబంలో ఇప్పుడు మనం కుటుంబం నడిపేటప్పుడు మన మన జ్ఞానం సరిపోదు. నిజంగా నేను చెప్తున్నా, మన జ్ఞానం అసలు ఎటువంటి రీతిగా కూడా సరిపోదు. పిల్లల్ని పెంచే విషయంలో నిజంగా దేవుని జ్ఞానం లేనిది వాళ్ళు ఎంతగానో చెడిపోయే వారుగా ఉంటూ వస్తారు. దేవుని జ్ఞానాన్ని అడిగి మరీ మనం వారిని పెంచే వారంగా ఉండాలి. నేటి దినాల్లో చూస్తే మరీ అంటే చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉంటూ వస్తున్నాం. బిడ్డల్ని చిన్ననాటి నుంచే దైవక్రమంలో పెంచాలని దేవునికి కొరకు మనం జ్ఞానం అడిగి పొందుకొని ఆ విధంగా మనం బిడ్డల్ని పెంచే వారంగా ఉండాలి. అదే విధంగా ఈ యొక్క లోకంలో విషయాల కొరకు మనం ఆకర్షితులం అవుతూ వస్తున్నామా, లేకపోతే ఆత్మీయ విషయాల పట్ల మనం ఆకర్షితులు వస్తున్నామా అన్నది కూడా మనం ఒకసారి చూసుకుంటూ వద్దాము. అదే విధంగా అక్క అవ్వ జీవితాన్ని చూసుకుంటే, అవ్వకి ఆ ఏదోను తోటలో దేవుడు సమస్తము పండ్లను ఇస్తూ వచ్చాడు. ఆమె మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలం ఒక్కటి తినమాక అండి అని చెప్తూ వచ్చాడు. కానీ అవ్వ మాత్రము ఆ లోకాన్ని అదే ఆశిస్తూ వచ్చింది. ఆ కన్నులను ఆకర్షిస్తూ వచ్చిందిగా ఉంది. నిజంగా అది చూడటానికి రమ్యమైనదిగా, అందమైనదిగా తన కన్నులకు కనపడుతూ వచ్చింది. ఈ లోకం కూడా మన దృష్టికి చాలా ఆకర్షణీయంగా, అందంగా కనపడవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఒక దినాన పోతూ వస్తాయి. ఆకాను కూడా ఆ విధంగానే ఆ శపితమైన వాటిని ఆశిస్తూ వచ్చాడు. ఆ లోకంలో ఉన్న వాటిని ఆ ముట్టకూడదయ్యా అని చెప్తూ వచ్చినప్పటికి కూడా ఆ శపితమైన వాటిని ఆశించి వాటిని తీసుకొని వచ్చి తను మాత్రమే కాదు కానీ తన కుటుంబం అంతా కూడా నశించిపోతూ వచ్చింది. మనం ఆ విధంగా ఉండకూడదని ప్రభు కోరుకుంటూ వస్తున్నారు. మనం వేటికి ఆకర్షితులం అవుతున్నాం? ఈ లోకంలో ఉన్న వాటి కొరక, లేకపోతే దేవుని మాటలు వినటానిక, దేవుని సన్నిధానికి రావటానికి ఆకర్షితులం అవుతూ వస్తున్నామా? మనందరం కూడా ఒకసారి సరి చేసుకొని మనందరం కూడా చూసుకుంటూ వద్దాం. అదే విధంగా ఇక్కడ మరలా 21వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో చూసుకుంటే, ఆ లేదని వారు ఆయనతో, అంటే ఇక్కడ చదివాం కదా, ఏమైనా మీ వద్ద ఉన్నాయా అని అడిగినప్పుడు లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కనను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. అయితే ఇక్కడ రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు. ప్రయాసపడినా ఏమీ కూడా దొరకలేదు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తూ వస్తున్నారు, మీ కుడి పక్క వల వేయండి అయ్యా అని. కుడి పక్క వల వేయండి అంటే రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ పడలేదు. మనమైతే నిజంగా, నేనైతే ఆ స్థానంలో ఉంటే ఆ రాత్రి అంతా శ్రమ పడ్డాం, ఏం దొరకలేదు, ఇంక ఇటేపేస్తే దొరుకుతుందా అనే థింక్ చేస్తాం మనం కంపల్సరీ. కానీ వీళ్ళు వేశారు, కుడిపక్క వేయండి అనగానే కుడి ప్రక్కనే వేశారు. అంటే దేవుడు నిజంగా తన కార్యాలు జరిగించడానికి అటు రీతికి వారిని సిద్ధపరిచాడు. సిద్ధపరిచి ఆ కుడి పక్కన వల వేయమన్నప్పుడు కుడిపక్క వల వేస్తూ వచ్చారు. కుడి పక్కన వల వేసినప్పుడు వారికైతే నిజంగా వారు రాత్రంతా శ్రమపడిన ఏమీ దొరకపోయినప్పటికీ వల చినిగిపోయే అంతగా, అంటే 153 గొప్ప చేపలు పడుతూ వచ్చాయి. అంటే దేవుడు అక్కడ కూడా వాళ్ళకి, అంటే తిరిగి మరలా నేను ఈ విధంగా గొప్ప కార్యాలు రుజువుపరుచుకుంటూనే వచ్చాడు అనేక మార్లు వారితో. మన పట్ల కూడా దేవుడు ఎన్నో కార్యాలు తన దక్షిణ, అంటే కుడి చెయ్యి అంటే దక్షిణాస్తం అనుకుంటాం కదా, తన దక్షిణాస్తాన్ని మనకు కూడా తోడుగా ఉంచి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తూ వస్తున్నాడు. ఆ అంకులు చాలా సార్లు ఈ మాట చెప్పారు, మనం దేవుని చేయి పట్టుకుంటే మనం వదిలేసే వారంగా ఉంటాం, కానీ దేవుడు మన చేయి పట్టుకుంటే దేవుడు విడిచిపెట్టడు అని. నిజమే కదా, మనం శ్రమ కలిగిద్దో లేకపోతే ఏదన్నా అయినా వెంటనే విడిచిపెట్టే వారంగా ఉంటాం. కానీ
ప్రభువు మన చేయి పట్టుకుంటే అంతం వరకు కూడా ఆయన మన చేయిని విడిచిపెట్టాడు. కాబట్టి అదే విధంగా ఆయన దక్షిణాస్తాన్ని మనకు తోడుగా ఉంచుతూ వస్తున్నాడు. అదే విధంగా మనకు ప్రతి పరిస్థితిలో కూడా ఆదరణ కలగ చేసేవాడిగా మనల్ని ప్రేమించే దేవుడు అట్టి రీతిగా ప్రేమిస్తూ వస్తున్నాడు. అదే విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు నిత్యము కూడా విజ్ఞాపన చేసేవాడిగా ఉంటూ వస్తున్నాడు. మన మనం ఇవన్నీ కూడా వింటూ వస్తున్నాము. మనం మరి ప్రభు మనల్ని అనేక మార్లు ఆకర్షిస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క కార్యాల్లోనే మన పట్ల జరిగించి దేవుని యొక్క అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో జరిగిస్తూ వస్తున్నాడు. అయినప్పటికి కూడా అనేక మంది నిర్లక్ష్య జీవితాన్ని గడిపే వారిగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇటు రీతిగా ఉండకూడదని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా ఆయన యొక్క కుడి హస్తము ఇంకొకటి ఉంటది. కీర్తనలు కీర్తనలు 137 5వ వచనం. ఎవరైనా చదవండి. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక. అయితే ఇక్కడ యెరూషలేమా నేను నిన్ను అంటే దేవుని సన్నిధానాన్ని మర్చిపోతే మనం మన కుడి చేయి తన నేర్పును మర్చిపోయినట్టేనంట. అంటే కుడి చేయి అంటే ఏంటంటే మనకు కొంచెం అంటే స్ట్రెంగ్త్ ఎక్కువగా దీంతోనే బరువులు మోయగలం, కొంచెం ఎక్కువ పని కుడి చేయితోనే మనం ఏదైనా గట్టిగా పట్టుకోగలం. ఎడమ చేయితో అంత గట్టిగా పట్టుకోలేము. సో అంటే దేవుని యొక్క ఇంటిని మర్చిపోతే మన కుడి చేయిని మర్చిపోయినట్టేనంట. అంటే ఆ పని చేయటం కుడిచే పని చేయకపోతే ఎలా ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి దేవుణ్ణి మర్చిపోయే వారంగా, దేవుని ఇంటిని మర్చిపోయే వారంగా మనం ఉండకూడదని ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. దేవుడు ఎన్నో ఎన్నో మార్లు నిజంగా మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుగా ఉంటూ వస్తున్నాడు. మనం ఎంతగానో నిర్లక్ష్యం ఉన్నప్పటికి కూడా ఆయన మనకు తన హస్తాన్ని తోడుగానే ఉంచుతూ వస్తున్నాడు. ఇంకా నా యొద్దకు వస్తారు, ఇంకా నా యొద్దకు వస్తారని. కాబట్టి మనం అటు రీతిగా ఉండకూడదు. ఆ యొక్క యెరూషలేమును ప్రేమించే వారు వర్ధిల్లుతారని ఉంది కదా. యెరూషలేమును ప్రేమించకపోతే వర్ధిల్లం కదా. అంటే ఇక్కడ ఏంటి, నా ఇంటికి రండి, నా మాటలు నేర్చుకోండి, నా యందు భయభక్తులు కలిగి ఉండండి అని దేవుడు అదే కోరుకుంటూ వస్తున్నాడు. ఇంకా మనల్ని ఆయన వేరే ఏవి కూడా మనల్ని కోరడు. నిజముగా ఆ యొక్క దేవుని సన్నిధాన్ని మనందరం ప్రేమించే వారముగా ఉండాలని ప్రభు మనల్ని ఇక్కడ అడుగుతూ వస్తున్నాడు. అదే విధంగా ఆయన యొక్క ధవల సింహాసనపు తీర్పులోనికి మనల్ని అయితే తీసుకెళ్ళలేదు. నిజముగా ఆ యొక్క రక్షణ అనేది మనకి దేవుడు దయచేస్తూ వచ్చాడు. ధవల సింహాసన తీర్పులో కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలు ఏ విధంగా ఉంటూ వస్తాయో మనల్ని అయితే ఆ కుడి వైపునే ఉంచుతూ వచ్చాడు. ఆ తీర్పులోనికి రాకోకుండా ఆ యొక్క బహుమానాలు దయచేసి ధన్యతలో దేవుడు మనల్ని ఉంచుతూ వచ్చాడు కదా. మనం ఇతరుల రక్షణ కొరకు కూడా మనం మాత్రమే రక్షించబడటం కాదు, కానీ మనం ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించే వారం గాని, వారి కొరకు మొరపెట్టే వారంగా, వారికి సువార్త ప్రకటించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే విలాప వాక్యములు 2:19. విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. అయితే ఇక్కడ దేవుడు చెప్తూ వస్తున్నాడు, రేయి మొదటి జామునే లేచి, నీవు లేచి రేయి మొదటి జామునే మీ పిల్లల కొరకు మీ పిల్లల కొరకు మొరపెట్టండి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ దేవుడు మనకి చెప్తూ వస్తున్నాడు. అవును కదా. ఎవరి కోసం మొరపెట్టారంటే యేసుక్రీస్తు వారి సేవలో ఉన్నప్పుడు కూడా స్త్రీలందరూ కూడా ఎంతగానో ఏడుస్తూ వచ్చారు కదా. ఏడుస్తున్నప్పుడు కూడా చెప్తూ వచ్చారు, నా కోసం కాదమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అమ్మా అని చెప్తూ వచ్చారు. ఎందుకు అంటే మనం మాత్రమే రక్షించబడుతూ వచ్చాము, మన పిల్లలు వద్దా? మన పిల్లలు కూడా రక్షించబడాలి కదా. అందుకనే ఇక్కడ మన అందరం కూడా అంటే కుటుంబముగా రక్షణ అనుభవంలోని కొనసాగాలని ఇక్కడ ప్రభు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు. అట్రీతిగానే ఆయన యొక్క మన యొక్క హృదయాన్ని ఆయన సన్నిధానంలో కుమ్మరించే వారంగా ఉండాలి. మనం అంటే మనది ఏ సమస్య అయినప్పటికీ మనుషులకు చెప్తే అది తీరదు. దేవుని యొద్దకు వచ్చి చెప్పుకున్నప్పుడు, దేవుని యొద్ద మొరపెట్టుకున్నప్పుడు మన సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయన మాత్రమే మనకి పరిష్కారం దయచేసేవాడిగా ఉంటూ వస్తాడు. అదే విధంగా మన బిడ్డల కొరకు ఆయన సన్నిధానంలో మన యొక్క
పవిత్రమైన హృదయంతో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు చూసే వారంగా ఉంటూ వస్తాము. అదే విధంగా దేవుడు ఆ యొక్క అంటే మోషే జీవితాన్ని చూసుకుంటే మనం, మోషే అంటే పుట్టడం అక్కడ యూదుడుగానే పుట్టినప్పటికీ అక్కడ హెబ్రియుడు గానే ఉంటూ వచ్చాడు. ఉన్నప్పటికీ తాను ఆ చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళిపోయి అక్కడే పెంచబడుతూ వచ్చాడు కదా. అంటే కాకపోతే ఆ పాలిచ్చి పెంచింది మాత్రము తన తల్లి. అంటే చిన్న వయసులోనే ఆ దేవుని మాటలు చెప్పి ఆ విధంగా పెంచింది. కానీ అక్కడ ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పుడు అంక కూడా దయతో క్షమించి మోషే అతను ఎవరు అన్నది మర్చిపోలేదు. అక్కడ హెబ్రీయుడు ఐగుప్తీయుడు కొట్టుకుంటున్నప్పుడు కూడా నా సహోదరుని కొడుతున్నావా అని అంటూ, అంటే తనకి ఎలా అంటే ఆ తల్లి ఆ చిన్నప్పుడే ఆ ఉగ్గుపాలతో అంటే ఆ విధంగా ఆ బిడ్డను పెంచుతూ వచ్చింది. మన బిడ్డలు కూడా చిన్న బిడ్డలు ఇప్పుడు నా విషయమే కావచ్చు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి మనం ఏ విధంగా దేవుని మాటలు చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో పెంచే వారంగా ఉండాలి. మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో మన బిడ్డలు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తారు. మన మాటలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మనం దేవుని సన్నిధానంలో గడిపే విధానం కావచ్చు, మనం ఏ విధంగా ఉంటామో మన బిడ్డలు కూడా ఆ విధంగా ఉంటూ వస్తారు. దేవుడు నిజంగా అంటే మనం ఒక్కళ్ళము దేవుని సన్నిధానముకి వెళ్ళి మనం ఒక్కళ్ళం బలపడితే సరిపోదు కదా. మన కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. మన బిడ్డలు, మన భర్త, పిల్ల అందరు కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు యెహోషువ చెప్తాడు కదా, నేను నా ఇంటి వారము యెహోవాని సేవించుదామని. ఆ మాట ఎంత అంటే మంచిగా హాయిగా అనిపించిందో, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఆ సంతోషం వేరు ఉంటది. కాబట్టి మన కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని వారు కావచ్చు, అంకుల్ చెప్తున్నట్టు మన యవ్వనస్తులు కావచ్చు, ఎంతగానో ఆ నిర్లక్ష్యత స్థితి నుంచి విడిపించబడి దేవుని యొక్క సన్నిధానానికి ఆకర్షితులు అవ్వాలి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు వచ్చిదాం అంటే నన్ను ఇప్పుడు నన్ను ఆకర్షించిన మనల్ని ఆకర్షిస్తూ వచ్చాడు దేవుడు. మనం ఇంకొకరికి సువార్త ప్రకటిస్తూ వచ్చాము, ఇంకొకరికి సువార్త, అట్లా అందరం కలిసి మన అందరం కూడా దేవుని సన్నిధానికి పరిగెత్తి వచ్చే వారంగా ఉండాలి. అదే విధంగా రాజు తన అంతఃపురంలోనికి మనల్ని చేర్చుకునే వాడిగా ఉంటూ వస్తాడు. ఆ పరలోక రాజ్యంలో మనందరికి కూడా గొప్ప స్థానాన్ని దేవుడు ఉంచుతూ వచ్చాడు. ఆ పరలోకంలో ఆయన్ని మహిమపరచగలిగే ధన్యతను, ఆయన్ని ఒక స్తుతించే భాగ్యాన్ని, ఆయన్ని మనం సంతోషించి ఉత్సహించే అంత గొప్ప ధన్యతను మనకి ఎటువంటి యోగ్యత లేదు అసలు. మనం ఎందుకు పాత్రను కూడా కాదు. కానీ మనల్ని దేవుడు ఆకర్షించి మనల్ని రక్షించి మనల్ని ఆయన బిడ్డగా చేసుకొని ఆ పరలోకం అనే వరాన్ని మనకు దయచేస్తూ వచ్చాడు. కాబట్టి తండ్రి మనల్ని ఏం కోరుకుంటూ వస్తున్నాడు? కేవలం ఆయన సన్నిధికి వచ్చి ఆయన యొక్క మాటలు విని ఆయన భయభక్తులు కలిగి జీవించాలని మనలో కోరుకుంటూ వస్తున్నాడు. మన బిడ్డల్ని ఆయన యొక్క దైవ మార్గంలో పెంచే వారంగా ఉండాలని, మనం మన కుటుంబం అంతా కూడా ఆయన సేవించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించే దేవుడుగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనలందరినీ కూడా అటు రీతిగా మన కుటుంబం అంతా ఆకర్షించబడలాగున ప్రభు మనకు సాయం చేయను గాక.